రండమ్మా. ఎక్కడికి పోయారా తెలియగలుగుతా. నువ్వెందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళావు? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? అసలు ఎక్కడున్నాను అనుకో. అసలు ఒక్కసారి వెతకాలనిపించిందా నీకు? ఒక్కసారన్నా ఉంది అక్కడ నా కోసం ఒకటి ఎదురు చూస్తాను. ఒక్కసారి ఎదురు చూసావా? చూసా కనీసం ఉందా లేదా అని ఆలోచించావా? నువ్వు పట్టుకున్నావిడా? హలో కాదు మేడం, ఇది మాకు కాలేజీ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినావిడే ఈవిడే. పెట్టుకుంటున్నావు ఏంటి? ఎంత మంచి ఫ్రెండ్ అంటే అంత చెడ్డ ఫ్రెండ్ కూడా ఎవరికీ ఉండడు. అంత మంచి ఫ్రెండ్ అనమాట. వాడు చెప్పే మాటలు అలాగుంటాయి, అడిగే ప్రశ్నలు కూడా అలాగుంటాయి. అంత మంచోడు, అంత చెత్త నా కొడుకు. అసలు తన మీద అంత ప్రేమ నాకు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు అర్థం కాల. ఈ రోజు నాకు ఒక చిన్న పాప మేడం. అతని వల్ల నాకు 6 సంవత్సరాలు. కాదు, మాకు ఎవరికి అర్థం కాలేదమ్మా. లవ్ లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. పాప ఎక్కడి నుంచి వచ్చింది? కాలేజీలో చదువుకున్నప్పుడు సార్ అయితే మేము అన్నిటినీ షేర్ చేసుకుంటాం. ప్రతి ఒక్కటి చిన్న మాటను కూడా షేర్ చేసుకుంటాం. అలాగే తను ఒక రోజు వచ్చి పిల్లలు ఎలా పుడతారో నీకు తెలుసా అని అడిగారు మేడం. నీకు తెలుసు అని చెప్పావా? లేదు మేడం. మరి నువ్వు నేర్చుకోవాలిగా. నేర్చుకోవడం కాదు మేడం, పిల్లలు ఎలా పుడతారంటే రే ఏం మాట్లాడుతున్నావు నీకు అంటే చూడాలని పిలుస్తామండి. సోషల్ మీడియాలో దద్దరిల్లు పోతున్న బూతు పంచాయతీల్లో పిల్లలు ఎలా పుడతారని నిన్ను అడిగాడు అమాయకంగా. లేదు మేడం, వాడు నన్ను అడిగాడు. నేను వాడిని చూడు అంట. అలాగనే అరే ఒరే అని కూడా పిలుస్తాను, ఎందుకంటే ఫ్రెండ్స్ కదా మేడం. సరే, ఇంతకి తెలుసు అన్నావా తెలియదు అన్నావా?